ఫైనలీ ద డే హ్యాస్ కమ్. నేను ఎప్పటి నుంచి ఒక ప్రోడక్ట్ గురించి చాలా 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 వెయిట్ చేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్, చాలా బాగుంది. కొంచెం ప్రీమియం ఫీల్ వస్తుంది. ఈరోజు ఫైనలీ నాకు ఒక ఈమెయిల్ వచ్చింది, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ అరైవ్డ్, కమ్ అండ్ పికప్ అని చెప్పి. ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? దట్ ఈస్ ఆస్మో పాకెట్ 3. Hello guys, welcome back to my channel Sri's Food and Travel. So finally the day has come. నేను ఎప్పటి నుంచి ఒక ప్రోడక్ట్ గురించి చాలా 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 వెయిట్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరకలేదు, ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. కొన్ని చోట్ల దొరికింది కూడా, ఉన్నది లేదు అనట్లేదు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో నేను చాలా రీసెర్చ్ చేసి నా ఫ్రెండ్స్ నుంచి కనుక్కొని అండ్ యూట్యూబ్లో కూడా చెక్ చేసి దాని తర్వాత నేను ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన తర్వాత ఈరోజు ఫైనలీ నాకు ఒక ఈమెయిల్ వచ్చింది, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ అరైవ్డ్, కమ్ అండ్ పికప్ అని చెప్పి. సో వెళ్ళి పిక్ చేసేసుకుందాం. ఓకే గైస్, నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. సో మా ఇంటి నుంచి ఆ బెస్ట్ బై స్టోర్ ఆల్మోస్ట్ 21 minutes ఉందన్నమాట. మనం వెళ్ళి పిక్ చేసుకుందాం పదండి. ఈవినింగ్ చాలా బాగుంది కదా బయట. ఇప్పుడు చూసారా, నేను ఆగాను స్టాప్ సైన్. ఆ స్టాప్ సైన్ దగ్గర ఖచ్చితంగా ఒక 3 seconds ఆగాలి. ఆగిన తర్వాత ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే ఫస్ట్ వెళ్ళాలి ఫస్ట్ కమ్ బస్లో. అక్కడ కానీ ఆగలేదు అని అంటే, వెనకాల ఎవడన్నా కాకుండానంటే ఆ రోజు మనందరికీ పుంపుహారే. ఖచ్చితంగా టికెట్ వేస్తాడు. వచ్చేసాం మనం బెస్ట్ బైకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎంత ఆనందంగా ఉందో ప్రొడక్ట్ పిక్ చేసుకుంటున్నా అంటే. నేను అనుకుంటానేమో మనకు చదువు తప్పించి అన్నీ ఇంట్రెస్టే అని. సో ఇదే బెస్ట్ బై. ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో అంటే వాల్మార్ట్లో వాటిలో కూడా ఉంటాయి, బట్ బెస్ట్ బైలో కూడా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి బెస్ట్ బైలో. గుడ్ హ్యావ్ యూ. సో మనం ఇప్పుడు ఆర్డర్ పికప్కి వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ స్టోర్ది వీడియో చేస్తా. ఓకే, సో ఇక్కడికి వచ్చాం కదా, మన ఆర్డర్ డీటెయిల్స్ తెలుసుకొని మనకి మన ఆర్డర్ని ఇచ్చేస్తారనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో స్టోర్. ఆ చివరైతే అన్ని టీవీసే. ఈసారి వచ్చినప్పుడు వీడియో ఖచ్చితంగా చేద్దాం. అది చూసారా, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసింది. సో మనం పిక్ చేసుకొని వచ్చాము. ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? దట్ ఈస్ ఆస్మో పాకెట్ 3. సో ఇది నా యూట్యూబ్ ఛానల్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చాలా చాలా రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ని నేను తీసుకున్నానండి. సో దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బై ద వే, నాది టెక్ ఛానల్ కాదు. నేను సెట్టింగ్స్లోకి బాగా డీప్ టెక్ ఇన్ఫోలోకి వెళ్ళాలనుకోవట్లేదు. ఇది బేసిక్ అన్బాక్స్ మాత్రమే. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ ఇది కాంబో ప్యాక్ అనమాట. సో దీనిలో చాలా ఎడిషనల్ ప్యాక్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఇది సరిపోద్ది అని అనిపిస్తుంది. నేను చేసే వీడియోస్కి, నేను చేసే బ్లాగ్స్కి నాకు ఇది చాలా ఫీజిబుల్గా అనిపిస్తుంది. అండ్ నా ప్రైస్ కూడా, నేను ప్రైస్ గురించి కూడా మాట్లాడతాను వీడియోలోని. అండ్ దీని ఫ్యూచర్స్ అసలు ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
దీంతో ఒక డీజే స్టిక్కర్ ఇచ్చారు. ఒకటి మైక్ పెట్టుకోవచ్చు, ఒకటి మీ ల్యాప్టాప్కి. అండ్ ఇదేదో బాక్స్ ఉంది, ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఈ బిగ్ ప్యాకెట్ని ఓపెన్ చేద్దాం. వావ్, చాలా బాగుంది. కొంచెం ప్రీమియం ఫీల్ వస్తుంది ఈ క్యారీ ప్యాకేజ్ చూస్తుంటే. సో ఇందులో మనము అన్ని ఐటమ్స్, అంటే ది కెమెరాకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. సో అసలు ఇందులో ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. వచ్చేసింది మన DJI Osmo Pocket 3. సో కెమెరాని కాసేపు పక్కన పెడదాం. వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ఏంటి, ఇంకా అడిషనల్ ఐటమ్స్ ఇచ్చారు కదా, ఆ ఐటమ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో చూస్తున్నారుగా, ఇప్పుడు మనకి ఫస్ట్ Osmo Pocket 3 కెమెరా ఇచ్చారు. ఓకే, బాగుంది, వెరీ హ్యాండీ అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఒక C టైప్ ఛార్జర్ ఇచ్చారు. దీంతో ఛార్జర్ కూడా వచ్చింది. ఇది సో ఈ కాంబో ప్యాక్తో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అడిషనల్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది అనమాట. ఇదే ఆ బ్యాటరీ ప్యాక్. ఓకే, దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఇలా కనెక్ట్ చేస్తే లాక్ అయిపోతుంది. ఓకే, అండ్ దీంతోపాటు ఇంకొక చిన్నది కూడా, అంటే ఇది రెగ్యులర్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇది తీసేసి రెగ్యులర్ బ్యాటరీ ప్యాక్ పెట్టుకోవచ్చు. అండ్ ట్రైపాడ్ స్టాండ్ ఇచ్చారు. చిన్న ట్రైపాడ్ స్టాండ్, వెరీ క్యూట్. దాని తర్వాత మెయిన్ DJI మైక్ ఇచ్చారు. సో నాకు ఈ మైక్ బాగా అడ్వాంటేజ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది స్టూడియో సౌండింగ్ ఇస్తుంది ఈ మైక్. సో నేను ఎక్కడికైనా బయట అవుట్డోర్ షూటింగ్ చేసిన, విండ్ ఎక్కువ ఉన్నా సరే ఈ విండ్ బ్రేకర్ కూడా ఉంటుంది కాబట్టి, సో దట్ ఆడియో క్లారిటీ చాలా బాగుంటుంది. అండ్ సో ఇది ఏంటంటే Osmo Pocket 3 ప్రొటెక్టర్ కవర్ అనమాట. సో దీన్ని ఇందులో పెట్టచ్చు. వైడ్ యాంగిల్ లెన్స్ కూడా వచ్చింది. సో చూసారుగా, ఇది వైడ్ యాంగిల్ లెన్స్. సో ఇది నాకు ఇదంత పెద్దగా ఉపయోగపడినట్టు అనిపించలేదు. ఎందుకు అని అంటే అవుట్డోర్లో షూట్ చేసినప్పుడు కొంచెం సీనిక్ వ్యూస్ ఏదైనా చూడాలంటే వైడ్గా మొత్తం అంతా క్యాప్చర్ చేయాలనుకుంటే ఈ లెన్స్ ఉపయోగపడుతుందండి. బట్ డైలీ వ్లాగింగ్కి ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి దాని గురించి. అండ్ మీకు మైక్కి మ్యాగ్నెట్ కూడా వచ్చింది. మీకు మైక్కి మ్యాగ్నెట్ కూడా వచ్చింది. సో ఇది మీ షర్ట్కి పెట్టుకొని స్టిక్ ఆన్ చేస్తే మైక్ మీ షర్ట్కి అట్లా స్టిక్ ఆన్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్ వోంట్ ఫాల్ ఆఫ్. సో అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి ఒక జస్ట్ క్యాజువల్ హోల్డర్ ఇచ్చారనమాట. సో ఇట్స్ ఎ థ్రెడ్ యాక్చువల్లీ. మీరు దీన్ని మీ పాకెట్ 3కి టై చేసేసి మీ హ్యాండ్కి పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ గ్రిప్ అనమాట. సో యూజువల్లీ పీపుల్ డోంట్ యూజ్, అండ్ నేనైతే వాడతాను. అండ్ చూసారుగా, మళ్ళీ మనకి
సి టైప్ ఛార్జర్ ఇచ్చారు. మీరు మీ దగ్గర ఉన్న ఛార్జర్స్ కూడా వాడచ్చు. ఎనీ సి టైప్ ఛార్జర్ కెన్ బి యూజ్డ్. మీరు అది వాడుకొని దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీ కాంబో ప్యాక్కి ఛార్జింగ్ కావాలనుకుంటే, అంటే ఒరిజినల్ కాంబో ప్యాక్ అయితే 30 to 40 minutes ఛార్జింగ్ అయిపోతుంది, ఫుల్ ఛార్జింగ్. అండ్ దానికి వచ్చేసి 950 mAh ఉన్నది. అండ్ బ్యాటరీ అడాప్టర్ ఉంది కదా, ఇది ఇంకొక బ్యాటరీ. సో దీనికైతే ఆల్మోస్ట్ 1300 mAh ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇది ఆన్ చేస్తాను. దీని సెటప్ నాకు టైం పడుతుంది. సెటప్ అయిన తర్వాత ఇది ఎట్లా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. ఓకే, బట్ దీంతో కొన్ని వీడియోస్ షూట్ చేస్తాను నేను. కొన్ని వీడియోస్ షూట్ చేసి ఆ వీడియోస్ కూడా ఇదే వీడియోలో క్లిప్ అటాచ్ చేస్తాను. దీని డీటెయిల్స్కి వస్తే, ఇది 2-inch OLED టచ్ స్క్రీన్ ఇది. అండ్ దీనికేమో 1-inch CMS సెన్సార్ ఉన్నది. అంటే ఇది ఒక గింబల్ కెమెరా అనమాట. మీరు దీన్ని పట్టుకొని పరిగెట్టిన, గెంతిన, ఏం చేసినా సరే మీరు తీసే వీడియోలోని షివర్ అనేది ఏమీ ఉండదు. సో స్టేబుల్గా వస్తుంది మీ వీడియో. దీని బ్రైట్నెస్ వచ్చేసి 700 nits. అండ్ దీని రెజల్యూషన్ వచ్చేసి 314x556 యాక్చువల్లీ. అండ్ దీని వెయిట్ అంత ఎక్కువగా అనిపించలేదండి నాకు. వెయిట్ వచ్చేసి లైట్ అని అనిపిస్తుంది. అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక 150 to 180 grams ఉండొచ్చు దానిలో. నాకు లైట్ వెయిట్. ఒకవేళ అమ్మాయిలు ఎవరైనా బ్లాగింగ్ చేసేటట్టు ఈ కెమెరా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉన్నది అండ్ మంచి వీడియోస్ కూడా తీయవచ్చు దీంతో. అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇది వాటర్ రెసిస్టెంట్ కాదండి. మీరు ఇది పట్టుకొని వాటర్లోకి వెళ్ళారనుకోండి, ఇది పోతుంది ఖచ్చితంగా. సో ఇది వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఇన్ కేస్ మీరు ఏమన్నా అవుట్డోర్ షూట్స్, లేదంటే స్విమ్మింగ్ పూల్లో నేను షార్ట్స్ తీయాలన్నా, బీచ్లోకి వెళ్ళి ఏదైనా షార్ట్స్ తీయాలన్నా సరే ఇది పనిచేయదు. యా, సో అంతేనండి. దట్స్ ఆల్ ఐ హ్యావ్. సో దీంతో నేను ఇది సెటప్ అంతా అయిన తర్వాత దీంతో కొన్ని వీడియోస్ తీసి అవి మీకు ఇదే వీడియోలో అటాచ్ చేస్తాను. ఓకే, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.